ఎన్బికే 111 సినిమాలో బాలయ్య వేరే లెవెల్లో ఉంటారని, ఆ లుక్లో వచ్చే సీన్ థియేటర్లలో రచ్చ చేస్తాయనే టాక్. ఎన్బికే 111 టైటిల్ చాలా క్రేజీగా ఉంటుందని తమన్ చెప్పడం పైన సోషల్ మీడియాలో భారీ డిస్కషన్. స్టార్ హీరో సినిమాలో టైటిల్ అనౌన్స్మెంట్ కూడా ప్రమోషన్లో కీలక దశగా మారుతున్న సమయంలో తమన్ చేసిన ఈ కామెంట్స్ సినిమా మేకర్స్ టైటిల్ విషయంలో స్పెషల్ ప్లాన్తో ఉన్నారనే సంకేతాలు. గోపీచంద్ మల్లేని ఈ సినిమాను భారీ మాస్ యాక్షన్ స్కేల్లో తెరకెక్కిస్తున్నారనే టాక్. వీరసింహారెడ్డికి మించి ఈసారి మరింత పెద్ద మాస్ ఎక్స్ప్లోజన్ను డిజైన్ చేస్తున్నారనే టాక్. బాలయ్య సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా తమన్ ఈ ప్రాజెక్ట్ పైన చూపిస్తున్న కాన్ఫిడెన్స్ కూడా ఆసక్తికరంగా మారింది. తమన్ కామెంట్స్ మాత్రం బాలయ్య 111వ సినిమాను మేకర్స్ రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్గా కాకుండా భారీ మాస్ ఈవెంట్గా పొజిషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని టాక్. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 111వ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఆయన తాజాగా ఈ సినిమా గురించి చేసిన కామెంట్స్ ప్రాజెక్ట్ చుట్టూ కొత్త హైప్ని క్రియేట్ చేస్తున్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. ఎన్బికే 111 సినిమా కథ టైటిల్ పైన తమన్ లీక్. బాలయ్యలోని మరో కోణం చూస్తారని లీక్. ఇదో వెరైటీ సినిమా అన్న తమన్. ఇక స్టోరీలోకి వెళ్తే నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 111వ సినిమా పైన అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా తమన్ ఈ సినిమా కేవలం 111 కాదు, ట్రిపుల్ షాట్ అంటూ చేసిన కామెంట్స్ సినిమా పైన హైప్ను పెంచుతున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో బాలయ్య వేరే లెవెల్లో ఉంటారని, ఆ లుక్లో వచ్చే సీన్స్ థియేటర్లలో రచ్చ చేస్తాయని చెప్పిన మాటలు ఫ్యాన్స్లో ఆసక్తిని మరింత పెంచాయి. తమన్ కామెంట్స్లో ప్రత్యేకంగా నిలిచింది టైటిల్ పైన ఇచ్చిన హింట్. ఎన్బికే 111 టైటిల్ చాలా క్రేజీగా ఉంటుందని ఆయన చెప్పడం సోషల్ మీడియాలో భారీ డిస్కషన్కు దారితీసింది. సాధారణంగా స్టార్ హీరో సినిమాల్లో టైటిల్ అనౌన్స్మెంట్ కూడా ప్రమోషన్లో కీలక దశగా మారుతున్న ఈ టైంలో తమన్ చేసిన ఈ కామెంట్స్ సినిమా పైన మేకర్స్ టైటిల్ విషయంలో స్పెషల్ ప్లాన్తో ఉన్నారనే సంకేతాలను ఇస్తోంది. గోపీచంద్ మల్లేని ఈ సినిమాను భారీ మాస్ యాక్షన్ స్కేల్తో తెరకెక్కిస్తున్నారనే టాక్ కూడా బాగా వినిపిస్తోంది. వీరసింహారెడ్డి తర్వాత బాలయ్య గోపీచంద్ కాంబినేషన్ పైన ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను మించి ఈసారి మరింత పెద్ద మాస్ ఎక్స్ప్లోజన్ను డిజైన్ చేస్తున్నారనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దానికి ఇప్పుడు తమన్ ఇస్తున్న హైప్ కూడా సినిమా పైన అంచనాలను పెంచుతోంది. బాలయ్య సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా తమన్ ఈ ప్రాజెక్ట్ పైన చూపిస్తున్న కాన్ఫిడెన్స్ కూడా ఇంట్రెస్టింగ్గా మారింది. గతంలో బాలయ్యతో కలిసి పలు సినిమాలకు వర్క్ చేసి తన మ్యూజిక్తో మాస్ ఎలివేషన్స్ను కొత్త స్థాయికి తీసుకెళ్లిన తమన్ ఈసారి కూడా అదే స్థాయి ఇంపాక్ట్ను టార్గెట్గా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అయితే ప్రస్తుతానికి సినిమా కథ, టైటిల్, పాత్ర స్వభావం వంటి అంశాలపైన అధికారిక వివరాలు బయటికి రాలేదు. కానీ తమన్ కామెంట్స్ మాత్రం బాలయ్య 111వ సినిమాను మేకర్స్ రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్గా కాకుండా భారీ మాస్ ఈవెంట్గా పొజిషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఫస్ట్ గ్లిమ్స్ వరకు ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ పైన అభిమానుల దృష్టి ఇప్పుడు మరింతగా కేంద్రీకృతమైంది.